సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీ పక్క మండలాలు కానీ ఈ మండలాలు కానీ ఇంకా రాని కదా. महात्मा गांधी के जोहार, महात्मा गांधी के सरपंच ऐक्यत, सरपंच ऐक्यत. जोहार महात्मा गांधी, सरपंच ऐक्यत, सरपंच ऐक्यत, सरपंच ऐक्यत. 14-15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే దొంగిలించిన 14-15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే నిధులు వెంటనే. We want justice. We want justice. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన 14-15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సచివాలయాలు పంచాయతీలో వాలంటరీ వ్యవస్థలనే వాలంటరీ వ్యవస్థలనే వాలంటరీ వ్యవస్థలనే సర్పంచుల ఐక్యత. 14-15 ఆర్థిక నిధులు వెంటనే సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. 14-15 నిధులు వెంటనే 14-15 నిధులు వెంటనే సర్పంచ్ సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు సర్పంచులు కూడా గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా గ్రామ స్వరాజ్యం అనేది గాంధీ గారు కలలు కన్న దానిలో మొదటి ప్రాధాన్యత. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన 8,660 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ధనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులతో సంబంధం లేకుండా నిధులు దారి మళ్లించి సర్పంచుల యొక్క విధులకు నిధులు అనేటువంటి ఆటంకాన్ని ఏర్పరిచి వాళ్ళు గ్రామంలో చేయవలసినటువంటి పారిశుధ్యం కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ తీయటం కానీ, అదేవిధంగా పైప్ లైన్ రిపేర్ చేయటం కానీ, ఇవన్నీ కూడా దినసరి ప్రతిరోజు చేపట్టవలసినటువంటి ప్రధాన కారణాలు. ప్రజల యొక్క అవసరాలు. ఆనాడు ఓట్లప్పుడు రాజకీయాలకు అతీతంగాను రాజకీయాలతో కూడా సంబంధించి గ్రామాల్లో ఫలానా ఆయన ఫలానా ఆమె మా గ్రామ ప్రథమ పౌరుడుగా గెలుపొందించుకుంటే మా అవసరాలు తీరుస్తారని, మా కోరికలు నెరవేరుస్తారని, మా గ్రామాలు బాగుపడతాయని అనేక ఆశలతో వాళ్ళ ప్రజలు ఏ పార్టీ అయినా కానీ గెలిపిస్తే, కానీ గెలిచిన వాడు నేటి వరకు రోజు ఏడుస్తూ ఉన్నాడు.
ఓడిపోయినాడు మాత్రం ఆ రోజు ఒక్కరోజు వేసి సరిపెట్టుకున్న బాపతగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి సర్పంచులందరినీ కూడా భిక్షాటం చేసే పరిస్థితికి దిగజార్చాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా ఉండొచ్చు, జనసేన అయి ఉండొచ్చు, తెలుగుదేశం అయి ఉండొచ్చు, కమ్యూనిస్టులు అయి ఉండొచ్చు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్లు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క అభిప్రాయం మేరకు సర్పంచులుగా రాగలిగారు. ఈ రోజున వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసేసాడు. ఈనాడు గెలిచి కూడా వాళ్ళు గ్రామాల్లో తలకాయ ఎత్తుకోలేకుండా, పారిశుద్ధ్యం లేకుండా, కనీసం దోమలకి పిచికారీ చేసే పరిస్థితి కూడా గ్రామ పంచాయతీ సర్పంచి పురమాంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వం వాళ్ళని నెట్టివేసింది. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళ యొక్క విధులకు కానీ నిధులకు కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పనిచేసినప్పుడు కూడా ఏనాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయలేము. ఏనాడు ఎవరి యొక్క అధికారాలు వాళ్ళు చేయాలి, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు కాబట్టి వాళ్ళకి ఒక గౌరవం అనేది ఆ గ్రామం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయిలో నిర్వహించాలని చెప్పి మేము పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాం తప్ప ఇలాంటి చేతగాని పనులు, అసమర్థ పనులు, ఒక దొంగవాడు దోపిడీ చేసే విధానం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్ర సంపదను కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులను కానీ ఆ విధంగా దారి మళ్లించడం, దోపిడీ చేయటం ఒక దుర్మార్గ చర్యగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి అన్ని రంగాల్లో కూడా వ్యవస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోయినాయి. దానికి కారణం కేవలం ఒక దొంగవాడిని ముఖ్యమంత్రిని చేశారు. దానికి కారణం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్నాడు. ఏం ఆడతావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలందరితోనూ కూడా నువ్వు ఆడేసావు. ఇంకేంటి ఆడేది ఆంధ్ర? ఆ బాపతగా ఆంధ్రాన్ని తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు త్వరలోనే సర్పంచులందరూ కూడా మంచి రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే, రేపు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి అభివృద్ధి మరొక విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.